నమస్తే, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మగధా న్యూస్. నేను ఎస్ఎస్ లక్ష్మి. నిన్న ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర జరిగింది ఏంటి? దేశవ్యాప్తంగా ఉన్న యువత అందరినీ కూడా ఢిల్లీలో అన్ని వీధుల్లోకి రప్పించింది ఎవరు? ఆ రావడానికి పిలుపునిచ్చింది కాక్రోచ్ జనతా పార్టీ అయితే మరి దానికి డబ్బులు ఇచ్చింది ఎవరు? ఈ స్థాయిలో అంతమందిని అక్కడికి రప్పించడానికి వెనకుండి ఆర్థికంగా ముందుండి నడిపిస్తున్నది ఎవరు? ముఖ్యంగా ఈ కాక్రోచ్ జనతా పార్టీ పెట్టిన కార్యక్రమం దగ్గర ఇస్లామిక్ గజల్స్ పాడుతున్నది ఎవరు? ఆ కార్యక్రమంలో కాక్రోచ్ జనతా పార్టీ తరఫున ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాని కోరడానికి వచ్చిన ఒక మహిళ నీ భారత మాతకి ఎంతమంది మొగుళ్ళురా అని ఈ దేశాన్ని ప్రశ్నించడానికి గడ్స్ ఎవరిచ్చారు? ఇదంతా జరుగుతూ ఉండగానే జూన్ 28న సోనం వాంగ్ చుక్ వచ్చి అక్కడ ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి గల ఉన్న మతలబ్ ఏంటి? ఢిల్లీలోనే ఇదంతా ఎందుకు జరుగుతోంది? అసలు ఢిల్లీలో ఏం జరుగుతోంది? ప్రతి ఒక్కరం కూడా తెలుసుకోవాలి. చెబుతాను వినండి. ఒక్కొక్క క్యారెక్టర్ ఏమేమి చేస్తున్నారో చెబుతాను వినండి. అందులో ఈ సోనం వాంగ్చుక్ గురించే మొదలు పెడతా. ఎవరి సోనం వాంగ్చుక్? ఒక్కసారిగా దేశవ్యాప్తంగా ఎందుకు అంత పాపులర్ అయ్యాడు? ఇతడు చేసిన పనులు ఏంటి? ఏ విధంగా ఇతడు వచ్చాడు? ఫస్ట్ ఇతడు గురించి మాట్లాడదాం. 1966 ఈ ప్రాంతంలో లడక్ ప్రాంతంలో ఇతడు పుట్టాడు. సోనం వాంగ్యాల్ ఇతడి తండ్రి. ఇతడు ఒక కాంగ్రెస్ అండ్ పీడీఎఫ్ పార్టీ తరఫున ఒక బలమైన నాయకుడుగా ఉన్నాడు. ఆ నాయకుడు కొడుకే ఈ సోనం వాంగ్చుక్. అతడేదో సంచేసుకొని జనాల కోసం, గిరిజనుల కోసం పరిశ్రమిస్తున్న ఒక సంఘ సంస్కర్తగా అతన్ని ప్రొజెక్ట్ చేస్తున్న విధానం ఉంది చూడండి. విద్యావేత్త, సంస్కరణవాది, ఇక అభినవ అంబేద్కర్ లాగా ఇతన్ని కొనియాడుతున్న తీరుంది చూడండి. ఇతడు గురించి ఇప్పుడు చెబుతాను, జాగ్రత్తగా వినండి. అతడు ఏం చేశాడు అంటే, ఈ ప్రాంతం అంతా కూడా ఒక గిరిజనుల ప్రాంతం. ఈ ప్రాంతంలో అతడు కొంచెం యాక్టివ్గా ఉండేవాడు. ఆ క్రమంలో అంటే ఒక రాజకీయ నాయకుడిగా తన ఏజ్కి తను యాక్టివ్గా ముందుకెళ్తూ ఉన్న క్రమంలో ఇతడు నీటికి సంబంధించి, నీటి ఎద్దడికి సంబంధించి అక్కడ ఒక కార్యక్రమాన్ని కనుగొన్నాడు. అలాగే ఇప్పుడు ఎన్జిఓస్, స్వచ్ఛంద సంస్థలు ఎలా పనిచేస్తూ ఉంటాయో అలాగే కొన్ని విద్యా సంస్థలు పెట్టి విద్య వైపు అందరూ వెళ్ళడానికి అతడు కొన్ని ప్రోత్సాహకాలు ఇస్తూ ఉన్నాడు. ఇక మనకి గల్లీలో ఎంతమంది నాయకులు ఎన్ని రకాలుగా సపోర్ట్లు ఇస్తూ ఉంటారు, అదే కార్యక్రమాలు అతడు అక్కడ చేస్తూ ఉన్నాడు. ఆ క్రమంలోనే అతడు చేసిన కార్యక్రమాలకి 2008 నుంచి అసలు ఇబ్బడి ముబ్బడి అవార్డులు, జాతీయ అంతర్జాతీయ అవార్డులు, యునెస్కో అవార్డులు, మరీ ముఖ్యంగా రామన్ మొగసెసే అవార్డులు 2018లో కూడా ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా. ఇక ఆ తర్వాత ఏమైంది అంటే, ఎప్పుడైతే ఈ లడక్ ప్రాంతానికి ఆర్టికల్ 370 రద్దు అయిందో అప్పుడు అతడిలోని విలన్ బయటకు వచ్చాడు. ఈ సోనం వాంగ్చుక్ లోని విలన్ బయటకు వచ్చాడు. ఇక అప్పటి నుంచి అతడు ఏం మొదలు పెట్టాడు? ఆర్టికల్ 370 ఎలాగో రద్దయింది. ఇప్పుడు అదంతా కూడా కేంద్ర పాలిత ప్రాంతంగా ఉంటుంది. కేంద్ర పాలిత ప్రాంతం ఉంటే అక్కడికి ఆ లడక్ ప్రాంతంలోకి అందరూ వచ్చి అక్కడ బిజినెస్లు చేస్తారు, వ్యాపారాలు చేసేస్తారు. అది మాకు ఈ ప్రాంతం అంతా కూడా దాదాపుగా 90% అనేది గిరిజనులు ఉంటారు. ఈ గిరిజనులు ఉన్న ప్రాంతాల్లో ఇక్కడ ఆర్టికల్ 370 రద్దయింది కాబట్టి దీనిని గిరిజన ప్రాంతంగా ఐడెంటిఫై చేస్తూ ఈ లడక్ ప్రాంతంలో 6th షెడ్యూల్ పెట్టమంటాడు. అది ఆర్టికల్ 370 కంటే కూడా డేంజర్ అయింది. ఎందుకు అంటే 6th షెడ్యూల్ పెట్టినప్పుడు ఏమవుతుంది అంటే ఇక్కడ ఇది ఒక అటానిమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్గా మారుతుంది. అటానిమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్గా మారినప్పుడు ఆ కౌన్సిల్స్ పరిధిలోకి ఇది వస్తుంది. ఇక దాన్ని రద్దు చేయడం అనేది కనితర సాధ్యం. భవిష్యత్తులో అక్కడ ఎన్ని ఘోరాలు, నేరాలు, ఏం అకృత్యాలు జరిగినా, దేశానికి ఎంత పెను ప్రమాదంగా అది మారినా దానిని ఈ 6th షెడ్యూల్ని మళ్ళీ మార్చడం అనేది, ఆర్టికల్ 370 అన్న మార్చాం కానీ 6th షెడ్యూల్ మార్చడం అనేది చాలా కష్టం. కానీ ఇతడు ఏం చెబుతాడు? ఇది గిరిజన ప్రాంతం, ఎవరు రాకూడదు, ఇప్పటి వరకు ఎవరు వెళ్ళలేదు, కానీ రాకూడదు, రాకుండా ఉండాలి అంటే దీనిని ఈ ప్రాంతాన్ని 6th షెడ్యూల్ చేయాలి, అంటే గిరిజన పరిధిలోకి ఉండేలాగా చేయాలి అంటాడు. అంటే వారికి ఒక స్వయం ప్రతిపత్తి ప్రాంతంగా దాన్ని మార్చాలి అంటాడు. ఎట్లా పాసిబుల్ అవుతుంది? అది ఒక యూనియన్ టెరిటరీగా మార్చి ఈరోజు ఢిల్లీ స్థాయిలో లేదంటే మన పాండిచ్చేరి లాంటి స్థాయిలో ఈ రోజు ప్రస్తుతానికి అది యూటీ లాగా ఉంది. అంటే లడక్ అనేది ఒక యూటీ ప్రాంతం ప్రస్తుతానికి. ఆ ప్రాంతాన్ని 6th షెడ్యూల్గా మారిస్తే ఏమవుతుందో తెలుసా? ఇక్కడికి వచ్చి ఉగ్రమూక కూర్చుంటే అడిగే వాళ్ళు ఉండరు. కనీసం మన భారతదేశ ఆర్మీ క్యాంప్స్ కూడా అక్కడ పెట్టుకోవడానికి ఉండదు. అక్కడ ఏ అకృత్యాలు జరిగినా భారతదేశ ఆర్మీ లోపలికి వెళ్ళాలన్నా సరే ఇక్కడ ఉన్న నేను చెప్పిన ఈ అటానిమస్ ఈ డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు పర్మిషన్స్ ఇవ్వాలి. వాళ్ళ కోసం, అంటే ఇది చైనాకి, పాకిస్తాన్కి, భారతదేశానికి ఈ ప్రాంతంలో ఉన్న మొత్తం గిరిజన ప్రాంతం కాబట్టి అక్కడ కూర్చుంటే భారతదేశానికి చాలా పెద్ద ముప్పు. ఇతడు అడిగే కోరిక ఏంటో తెలుసా? భారతదేశానికి ముప్పునివ్వడానికి 6th షెడ్యూల్లోకి ఈ ప్రాంతాన్ని మార్చమని అడుగుతున్నాడు.
ఇది ఎవరికీ తెలియదు. ఈ విషయాల్లో ఇతడు అనేక దీక్షలు చేసుకుంటూ వచ్చాడు. నేను చెబుతున్నాను, ఆర్టికల్ 370 రద్దు దగ్గర నుంచే ఇతడిలోని అసలు విలన్ బయటకు వచ్చాడు. ఇక అప్పటి నుంచి నేను ఈ ప్రాంతం కోసం, గిరిజనుల రక్షణ కోసం, గిరిజనుల కోసం నేను ఆమరణ నిరాహార దీక్ష చేస్తాను అని ఆ మధ్య చలిలో ఒక 23 రోజుల పాటు చేశాడు. ఇక ఆ తర్వాత మొన్న 2024 మార్చిలో, అంటే సరిగ్గా జనరల్ ఎన్నికలు జరగడానికి ముందు కొన్నాళ్ళ పాటు చేశాడు. ఇక ఆ తర్వాత 2025 సెప్టెంబర్లో చేశాడు. మళ్ళీ ఇప్పుడు 2026 జూన్ 28 వచ్చి కూర్చున్నాడు. ఇతడు ట్రయల్ చేస్తున్నాడు, ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఎన్ని రోజుల పాటు అన్నం తినకుండా ఉండగలను అనేది చేస్తున్నాడు. కేవలం సాల్ట్ వాటర్ తాగుతూ ఇప్పటికి 21 రోజులైంది. తీసుకువెళ్ళి హాస్పిటల్లో పెట్టి వైద్యం అందించారు. సరే మాట్లాడతామని చెప్పారు. ఇక ప్రభుత్వం వైపు చొరవ తీసుకోవాలి, మాట్లాడడానికి కూర్చోవాలి. ఏం మాట్లాడతారో నిర్ణయించుకుంటారు. ఈ నేపథ్యంలో అతడు చేసింది ఏంటో తెలుసా? మొత్తం అక్కడ నుంచి ఒక 1000 కిలోమీటర్ల పాటు ఈ లడఖ్ ప్రాంతం నుంచి గిరిజనులందరినీ కూడా ఢిల్లీకి చెలో జంతర్ మంతర్ లాగా తీసుకొచ్చాడు. ఇక అంటే ఢిల్లీ దాకా, ఢిల్లీలో ఒక అన్రెస్ట్ ఉంది, ఢిల్లీలో ఒక ఆందోళనలు ఉన్నాయి అని తీసుకొచ్చాడు. ఇక ఇప్పుడు కూర్చున్నది ఏంటంటే కాక్రోచ్ జనతా పార్టీకి ధర్మేంద్ర ప్రధాన్ని రాజీనామా చేపించాలి అనే ఇంకొక లక్ష్యం కూడా పెట్టుకొని ఈ రెండింటినీ కలిపి అక్కడ పెట్టాడు. ఇక కాక్రోచ్ పార్టీకి ఇతడికి లింక్ ఏంటి? అసలు ఈ సోనం వాంగ్చుక్ ఒక్కసారిగా అన్ని అవార్డులు తీసుకున్న వ్యక్తిలోని విలన్ బయటకు వచ్చాడు అంటే అసలు ఇతడి క్యారెక్టర్ ఏంటో మనకు అర్థం కావాలి. ఇతడి క్యారెక్టర్ ఏంటి అంటే, ఎవరెవరితో ఇతడికి సంబంధాలు ఉన్నాయి అంటే, ఎన్ఐఏ 2 నెలల నుంచి ఇతడి మీద నిఘా పెట్టడం జరిగింది. అందులో తెలుస్తుంది ఏంటి, ఇతడు బంగ్లాదేశ్లోని రీసెంట్ మొహమ్మద్ యూనస్తో అంటే షేక్ హసీనాని బయటకు పంపించి అల్లర్లు సృష్టించి ఆ తర్వాత నోబెల్ శాంతి బహుమతి గ్రహీత అక్కడ పిఎంగా ఉన్నాడు అని చెప్పి ప్రపంచానికి ప్రొజెక్షన్ ఇచ్చింది కదా పాకిస్తాన్. బంగ్లాదేశ్లో ఎవరిని పిఎంగా కూర్చోబెట్టింది? పాకిస్తానేగా. అంటే ఆ పాకిస్తాన్ యూనస్తో ఇతడు వెళ్ళి చట్టాపట్టాలు వేసుకుని తిరుగుతూ ఉన్నాడు. అలాగే షేక్ హసీనాని బయటకు పంపించిన మూకతో ఇతడి ఫోటోలు బయటకు వచ్చాయి. ఈ విధంగా అంటే పాకిస్తాన్ మిత్ర బృందంగా ఇతడెళ్ళి బంగ్లాదేశ్లో షేక్ హసీనాకి వ్యతిరేకంగా అక్కడ పనిచేశాడు అనేది అర్థమవుతోంది. దాంతోపాటుగా ఇతడికి అనేక రకాలు ఎక్కడ డెన్మార్క్ అలాగే యూరోపియన్ స్టేట్స్ నుంచి అతడికి కొన్ని ఎన్జిఓ సంస్థల రూపంలో ఈ లడఖ్ ప్రాంతంలో అభివృద్ధి కోసం, ఇక్కడ గిరిజనుల విద్య కోసం అనేక రకాల రూపాల్లో ఇతడికి కొన్ని ఎన్జిఓస్ ద్వారా ఇబ్బడి ముబ్బడిగా డబ్బు వచ్చింది. ఈ డబ్బంతా ఎలా వచ్చింది? ఈ డబ్బంతా ఏం చేస్తున్నాడు? ఈ డబ్బుని అసలు ఏ కార్యక్రమాలకి వాడుతున్నాడు? చూపించేదేమో ఎడ్యుకేషన్ కోసం వాడుతున్నాను, లడఖ్ ప్రాంతంలో ఇబ్బడి ముబ్బడికి ఇంత డబ్బు వస్తుంది అని చెప్పిన దాంట్లో ఆ విధంగా జరిగింది. కానీ ఇతడు చేస్తున్నది ఏంటో తెలుసా? అన్లాఫుల్ యాక్టివిటీస్, అసాంఘిక కార్యకలాపాలకి వాడుతున్నాడు. ఉగ్రమూకని రానివ్వడానికి, ఉగ్రమూక కోసం సపోర్ట్ ఇవ్వడానికి, ముఖ్యంగా చైనా కోసం, పాకిస్తాన్ ప్రేమను పంచుకోవడం కోసం పనిచేస్తున్నాడు ఇతడు. పేరుకేమో ఇతడు బుద్ధిస్టు, కానీ వెరీ వరస్ట్. ఇది మొత్తం సమాజం మాట్లాడుకుంటుంది. ఢిల్లీలో లడఖ్లో మాట్లాడుతున్న విషయాలు కూడా ఇవి. పైకి చెబుతున్నది అక్కడ గిరిజనుల్ని వాళ్ళందరినీ అడ్డం పెట్టుకొని మంచివాడిగా, సంఘ సంస్కర్తగా ఈ రోజు ఈ ఎర్ర జర్నలిస్టులు, హేతువాదులు, ఈ వామపక్షాలు, కాక్రోచులు, కాంగ్రెస్లు, ఆప్లు అన్ని రకాలుగా అందరూ మద్దతిచ్చి అతను ఒక హీరోలాగా ప్రొజెక్ట్ చేస్తూ అతడు ఒక సంఘ సంస్కర్త, అతడు ఒక అభ్యుదయవాది అని వివిధ రకాలుగా చూపిస్తూ ప్రొజెక్షన్స్ ఏవైతే ఇస్తున్నారో ఇవన్నీ యాక్షన్సే. ఒక వ్యక్తిని అక్కడ పెట్టి కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అంతా ఆడిస్తున్నారన్నమాట. ఇక ఈ సోనం వాంగ్చుక్ గురించి కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుంది. దాని మీద అతడికి సంబంధించిన అన్ని విషయాలు సమాజం ముందు బట్టబయలు చేస్తుంది. ఇక అది వేరే విషయం. ఇక నెంబర్ 2, ఈ కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు ఈ అభిజిత్ డిప్కే ఇంతమందిని దేశవ్యాప్తంగా ఉన్న యువతనందరినీ అక్కడికి పిలిపించి అనేక రాష్ట్రాల్లో ఈ కార్యక్రమాలు నిర్వహించి ఆ కార్యక్రమాలకి ఫండింగ్ అంతా అతనే చేసి కాక్రోచ్ జనతా పార్టీ అతి సామాన్యమైన పార్టీ, యువకుల పార్టీ, నిరుద్యోగుల పార్టీ, ఏ ఆధారం ఏ ఆసరా లేని వాళ్ళ పార్టీ అని చెప్పుకున్న ఈ కాక్రోచ్ మూకల రూపంలో కాక్రోచ్ ముఖాలు పెట్టుకున్న ఈ అభిజిత్ డిప్కే అనేవాడు ఎవరు? ఇతడికి ఇంత డబ్బు ఎలా వచ్చింది? అసలు ఏ పెద్ద పార్టీ కూడా ఇంత పెద్ద కార్యక్రమాన్ని జంతర్ మంతర్ దగ్గర నిర్వహించాలి అంటే ఎంత డబ్బు ఖర్చు అవుతుంది? ఢిల్లీ దాకా ఫ్లైట్లు పెట్టి ఇంతమందిని చేరవేయాలి, వాళ్ళ భోజనాలు, మళ్ళీ వాళ్ళంతా ఇక్కడికి రావాలి. ప్రతి రాష్ట్రంలో కూడా ఈ కాక్రోచ్ పార్టీకి సంబంధించి టీంని కలెక్ట్ చేస్తున్నారు, వీళ్ళందరికీ ఫండింగ్ పంపు చేస్తున్నారు. ఇక ఇక్కడున్న ఎర్ర ముసుగుల్లో ఉన్న, హేతువాదుల రూప ముసుగుల్లో ఉన్న, వామపక్ష ముసుగుల్లో ఉన్న, భారతదేశ వ్యతిరేక శక్తులు, ఈ మేధావుల ముసుగుల్లో ఉన్న మూకుంటారు కదా, ఈ మూకనందరినీ కూడా కలెక్ట్ చేస్తున్నారు. అదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్లో అయితే ఎక్కువ కాక్రోచులు దొరకలేదు. ఆ జోసెఫ్ అనేవాడు ఒక్కడే దొరికాడు. హైదరాబాద్లో మాత్రం కాక్రోచులు బాగానే ఉన్నట్టున్నాయి. సిటీ కదా, మురుగు ఎక్కువ ఉంటుంది కాబట్టి కాస్త కాక్రోచులు ఇక్కడ ఎక్కువగానే ఉన్నాయి. మరి ఆ కాక్రోచులకు మందేసే పనిలో కూడా ఉంటారు, ఇది వేరే విషయం. సరే, ఇప్పుడు చెబుతున్నాను, ఈ అభిజిత్ డిప్కే అనేవాడు చేస్తున్న పని ఏంటో తెలుసా?
దాదాపుగా ఇదే జంతర్ మంతర్ దగ్గర 2 నెలల నుంచి ఒక అపార్ట్మెంట్ తీసుకొని ఉన్నాడు, ఒక బిల్డింగ్ తీసుకొని ఉన్నాడు రెంట్కి. ఇతన్ని కలవడానికి అనేక రూపాల్లో అనేక మంది వ్యక్తులు ఇతన్ని ఆ బిల్డింగ్ లోకి వస్తూ వెళుతూ ఉన్నారు. 2 నెలల నుంచి ఇదే జంతర్ మంతర్ దగ్గర ఉన్న బిల్డింగ్ లో అతడు రెంట్కి తీసుకొని అక్కడే కూర్చొని కన్నేసి ఉంచాడు. ఏ క్షణం ఎక్కడ ఢిల్లీలో ఏ అవకాశం ఉన్నా సరే ఢిల్లీలో ఒక అస్థిరత ఏర్పాటు చేయడానికి, కేంద్ర ప్రభుత్వంలో ప్రస్తుతానికి గవర్నమెంట్లో ఒక అస్థిరత కల్పించడానికి, ముఖ్యంగా ఈ రోజు పార్లమెంట్ సెషన్స్ ఉన్నాయి కాబట్టి దీనిని ఆసరా చేసుకోవడానికి, అన్ని రకాలుగా ప్రతిరోజు ఆందోళన చేయడానికి అక్కడే తిష్టేసుకొని కూర్చొని ఉన్నాడు ఈ అభిజిత్ డిప్కే అనేవాడు. అయితే ఇతన్ని కలవడానికి వస్తున్న వ్యక్తులు ఎవరు అని కేంద్ర ప్రభుత్వ నిఘా సంస్థ ఇప్పుడు కూపీ లాగితే వచ్చిన వాళ్ళు ఎవరో తెలుసా? యూకే యుఎస్ కి సంబంధించిన ఎంబసీకి సంబంధించిన వ్యక్తులు, యుఎస్ యూకే ఎంబసీ సంబంధించిన వ్యక్తులు. అంటే భారతదేశంలో అస్థిరత కావాలి, ఇక్కడ ఉన్న ప్రభుత్వం అస్థిరత నెలకొని ఉండాలి, ఇక్కడ ప్రశాంతత ఉండకూడదు, ఢిల్లీలో దేశ రాజధానిలో అన్రెస్ట్ ఉంది, ఈ కాక్రోచ్ల రూపంలో ఢిల్లీలో ఆందోళనలు జరుగుతున్నాయని ప్రపంచమంతా వినాలి. ఇదే వీళ్ళ టార్గెట్. 2 నెలల నుంచి ఈ మూక పనిచేస్తున్న విధానం ఇది. అదేమంటే యువకులం కాబట్టి మేమంతా మా కోసం పోరాడుతున్నాం అంటారు. నీట్ ఎగ్జామ్ గురించి మాట్లాడుతున్న వీళ్ళల్లో ఏ ఒక్కడన్నా డాక్టర్ చదివిన వాడు కానీ, ఈ డాక్టర్ చదవడానికి అర్హుడుగా ఉన్నవాడు కానీ ఎవడన్నా ఉన్నాడా? వాళ్ళలో ఎవరైనా చదువుకున్న వెధవల్లాగా ఉన్నారా? ఎవరైనా చూస్తే ఎక్కడ చూడండి ఈ కాక్రోచ్ల పేరుతో పనిచేస్తున్న ఎవరు కూడా చదువుకున్న వ్యక్తులు ఎవరూ లేరు. ముఖ్యంగా డాక్టర్ కోసం చదువుకోవడానికి ఆ ప్రయత్నాల్లో ఉన్న వ్యక్తులు ఎవరూ లేరు. వీళ్ళు ఈ నీట్ని అడ్డం పెట్టుకుని వీళ్ళు ఆందోళన చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం తన పని తాను చేసింది. అలాగే మళ్ళీ నీట్ ఎగ్జామ్ జరిగింది, రిజల్ట్ కూడా వచ్చేసినాయి. అయినా సరే మాకు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని దానినే పట్టుకుని వేలాడుతున్నారు. ఇప్పుడు ఇది అయిపోయింది అనుకోండి, మళ్ళీ నెక్స్ట్ ఇంకొక అంశం తీసుకుంటారు. మొత్తానికి 2029 వరకు వీళ్ళు ఇదే పని చేస్తారు. భారతదేశంలో యువతని కాక్రోచ్ పార్టీ అని పెట్టుకున్న యువతని తొక్కేశారు, ఇక్కడ తొక్కేస్తున్నారు అని చూపించడానికి ప్రపంచ దేశాలన్నింటికీ కూడా ఒక అన్రెస్ట్ కనబడుతోంది భారతదేశంలో. ఈ కాక్రోచ్ అనే పేరు అనేది అన్ని దేశాలకి సుపరిచితమే కదా. కాక్రోచ్ అంటే ఎక్కడున్న ఈ వైరస్ ప్రతి చోట మురుగులో ఉంటుంది కాబట్టి ఈ కాక్రోచ్ అనే పేరుతో కావాలని ప్రపంచవ్యాప్తంగా ఒక ఐడెంటిటీ కోసం ఈ పేరుని మాత్రమే ఎన్నుకుని ఈ విధంగా ఆందోళన చేస్తున్నారు. వీళ్ళ వెనుక ఉన్నది కేజ్రీవాల్. ఆప్ నుంచి కేజ్రీవాల్, కాంగ్రెస్ నుంచి రాహుల్ గాంధీ, ఈ విధంగా మొత్తం కలిసి రాహుల్ గాంధీని ఎట్టి పరిస్థితుల్లో 2029కి ప్రధానిని చేయాలి అని కంకణం కట్టుకున్నారు. నేను చెబుతున్నా రాసి పెట్టుకోండి. ఇవాళ మంగళవారం రోజు నేను ఉదయం సరిగ్గా 21వ తారీఖు చెబుతున్నాను, రాసి పెట్టుకోండి. ఎట్టి పరిస్థితుల్లో రాహుల్ గాంధీ 2029లో ప్రధానమంత్రి కాడు, నెక్స్ట్ కూడా కాలేడు. ఇది జరిగే పని కాదు. కేవలం ఇది చివరి అస్త్రంగా కాక్రోచ్లను అడ్డం పెట్టుకొని రాహుల్ గాంధీ ఆడిస్తున్న ఆట. ప్రస్తుతానికి అతడు ఒక ప్రెస్టేషన్లో ఉన్నాడు. ఎట్టి పరిస్థితులకి ఈసారి కాకపోతే ఎప్పటికీ కాలేను అని అతడికి కూడా తెలుసు. రాహుల్ గాంధీ సామర్థ్యం, రాహుల్ గాంధీ శక్తి, అసలు అతన్ని ఇండియన్ గానే ఎవరు చూడని విధానంతో ఇప్పుడు చేస్తున్న ఒక అన్రెస్ట్ ఏదైతే ఉందో ఏ స్థాయిలో చేస్తున్నాడు తెలుసా? ఇదే ఢిల్లీలో ఉన్న బిషప్లను కలుస్తూ ఉంటాడు, వాటికన్ సిటీలో ఉన్న పోపులను కలుస్తూ ఉంటాడు. ఇక ఇతడు క్రిస్టియన్ సామ్రాజ్యం ఏదైతే ఉందో దాని అంతటిని కూడా సమాయత్తం చేస్తున్నాడు. జార్జ్ సోరోస్ ఓపెన్ సొసైటీ నుంచి ఇబ్బడి ముబ్బడిగా ఫండ్లను అనేక రూపాల్లో ఎన్ని కట్టడిలు పెట్టిన భారతదేశం నుంచి అనేక రూపాల్లో ఈ భారతదేశానికి తెచ్చుకునే ప్రయత్నాల్లో ఉన్నాడు రాహుల్ గాంధీ. ఇందులో భాగంగా ఇక కేజ్రీవాల్ ఎలాగో ఉండనే ఉన్నాడు, అక్కడ మమతా బెనర్జీ ఉండనే ఉంది. ఈ వామపక్షాలు ఎప్పుడు కుయ్యి అని పిలిస్తే అప్పుడు రావడానికి సిద్ధంగా ఉంటారు. ఎవరి ఎజెండాలు ఏంటి, ఎవరి దుర్మార్గాలు ఏంటి, ఈ దేశాన్ని సర్వనాశనం చేయడానికి ఇప్పుడు తప్పితే ఎప్పటికీ రాలేము అన్న ఒక భయంకరమైన లక్ష్యంతో ఈ కాక్రోచ్లు అన్న పేరుతో తీసుకొచ్చి ఈరోజు మన గుమ్మాల్లో, మన ఇళ్లలో మన మీద ఈ వైరస్ను వదలడానికి కుట్ర బన్నుతున్నారు. ఇక ఇప్పుడు ఇతడి నిఘాలో తేలింది ఏంటి అంటే ఈ యూకే అండ్ యుఎస్కి సంబంధించిన అంబాసిడర్స్ ఎందుకు వస్తున్నారు, అదేవిధంగా ఎవరెవరు వచ్చి ఇతన్ని కలుస్తున్నారు. స్వయంగా అతడు ఎవరి ఇంట్లో అయితే ఉన్నాడో ఆ ఓనరే భయంతో కంప్లైంట్ ఇస్తే ఢిల్లీ పోలీసులకి అక్కడి నుంచి ఇతని మీద నిఘా పెడితే తేలింది ఇది. మొత్తానికి అభిజిత్ డిప్కేను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మొత్తం వస్తాయి. ఇప్పుడు జోసెఫ్ని పట్టుకుంటే ఇతడు ఎవరెవరి కాంటాక్ట్లో ఉన్నాడు, ఇతడు ప్లాన్స్ ఏంటి, ఇవన్నీ బయటకు వస్తున్నాయి కదా. వీళ్ళు మొత్తానికి ఇక్కడ దాకా కూడా వ్యాపించారు. ఢిల్లీ మాత్రమే కాదు, హైదరాబాద్లో మన కాక్రోచ్ మీటింగ్లు పెట్టినప్పుడు, ఆంధ్రప్రదేశ్లోని కొంతమంది ఇక్కడ దాకా వచ్చి మాట్లాడిన ఈ కాక్రోచ్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళని బలిపశువులను చేయడానికి అక్కడున్న కొంతమంది, ఇక్కడున్న కొంతమంది కలిసి పనిచేస్తున్నారు ఈ కాక్రోచ్ల కోసం. వీళ్ళంతా పనిచేసేది కేవలం వీళ్ళ కోసమా? కాక్రోచ్ అనేది సపరేట్ పార్టీయా? వీళ్ళలో ఎవరైనా రేపు ఒకవేళ గెలిస్తే వీళ్ళలో ఎవరైనా నాయకత్వాల్లోకి వెళ్ళే మొక్కాలా? ఈ మొక్కాలు వీళ్ళ నాలెడ్జ్ ఏంటి, వీళ్ళ శక్తి ఏంటి, వీళ్ళ మొక్కాలు ఏంటి? వీళ్ళని అడ్డం పెట్టుకొని పనిచేస్తున్న కేజ్రీవాల్ అండ్ రాహుల్ గాంధీ టీం
భారతదేశంలో ఇంత భయంకరమైన కుట్ర జరుగుతోంది, రాజకీయ కుట్ర జరుగుతోంది. అందుకే నేను పదే పదే చెబుతాను, హిందువులారా అలర్ట్గా ఉండాలి. రాబోయే 3 సంవత్సరాలు అనేది ప్రతి క్షణం కూడా దినదిన గండమే. ప్రతి క్షణం ఇదే భారతదేశంలో దినదిన గండమే. ఈ వామపక్ష హేతువాద ఈ మేధావుల ముసుగుల్లో ఉన్న మూకున్నారు చూడండి, ఈ మూక మామూలు మూక కాదు. నిజానికి 1,00,000 మంది ముస్లింలు వచ్చారనుకోండి దండయాత్రగా, శత్రువుల్లాగా వాళ్ళతో యుద్ధం చేయొచ్చు. 1,00,000 మంది క్రిస్టియన్లు వచ్చారనుకోండి మూకగా, మేము క్రిస్టియన్ మతం అని చెప్పి వాళ్ళతోనూ యుద్ధం చేయొచ్చు. కానీ వీళ్ళు క్రిస్టియన్లు కాదు, ముస్లింలు కాదు, హిందువులు కాదు, వేరే ముసుగేసుకొని వస్తారు. వీళ్ళ ముసుగులు అర్థం కావు, వీళ్ళ బాధ ఏంటో అర్థం కాదు. వీళ్ళు ఎప్పుడు చైనా ప్రేమికులు, పాకిస్తాన్ ప్రేమికులు. ఎలాంటి ప్రేమికులు అంటే నేను చెబుతాను వినండి. సరిగ్గా 3 రోజుల క్రితం ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఇదే ఢిల్లీలో ఒక సమావేశం ఏర్పాటు చేసింది. దానికి ఎవరిని పిలిచారు? ఈ మేధావుల ముసుగుల్లో ఉన్న వాళ్ళందరూ ఎక్కడుంటారు ప్రస్తుతానికి? ఢిల్లీలో ఈ జేఎన్యూలో కూర్చొని ఉంటారు. ఈ జేఎన్యూ యూనివర్సిటీలో మేధావుల ముసుగుల్లో ఉంటారు. వీళ్ళంతా పనిచేసేది వీళ్ళని చూడ్డానికి కట్టుబొట్టు చీరలు బాగా కట్టుకుంటారు, పెద్ద బొట్టు పెట్టుకుంటారు. ఇది గమనించండి. ఈ హేతువాద ముసుగుల్లో ఉన్న వాళ్ళు చీర కట్టుకుంటారు, చాలా పెద్ద బొట్టు నుదుటికి పైన మరీ పెట్టుకుంటారు. ఎందుకో తెలుసా? వీళ్ళు హిందువులు అని హిందువులంతా ఫీల్ అవ్వాలి. వీళ్ళు హిందూ మతాన్ని తిట్టినప్పుడు వీళ్ళలో కూడా అంత పెద్ద బొట్టు పెట్టుకున్నామే తిట్టింది, అంత పెద్ద బొట్టు పెట్టుకున్నామే ఇంత మంచి మాటలు చెప్పింది కాబట్టి ఇక్కడ ఏదో ఉంది అని ఇక్కడ ఉన్న హిందువులంతా మారాలి. నిజంగా వాళ్ళు ఏ దేవుణ్ణి నమ్మరు, వాళ్ళు హిందువులు అసలే నమ్మరు. కానీ వాళ్ళ మొఖాలు చూడండి, ఇంత పెద్ద బొట్టు పెట్టుకొని ఉంటారు, పెద్ద బొట్టు పెట్టుకొని చీర కట్టుకొని కనబడుతూ ఉంటారు. మొత్తం ఈ వామపక్ష వాళ్ళు కానివ్వండి, లేదంటే ఈ హేతువాద ముసుగుల్లో ఉన్న మహిళలు కానివ్వండి, వాళ్ళ లుక్ అనేది ఆ విధంగా వాళ్ళ ఒక రూల్ అనమాట. అది మనం బొట్టు పెట్టుకుని బయటకు వెళ్ళాలి. ఇంట్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు పెట్టుకున్నా పెట్టుకోకపోయినా పర్లేదు. మిగతానికి నిజానికి హిందువులు పూర్తి సాత్వికత అండ్ సనాతనాన్ని ఆచరించే వాళ్ళు కూడా అంత పెద్ద బొట్టు పెట్టుకోరు, వీళ్ళు మాత్రం పెట్టుకుంటారు. ఈ విధంగా మొన్న కాక్రోచ్ జనతా పార్టీ నిర్వహించిన సభలో ఒక మహిళ అనాలా లేదంటే మృగం అనాలా, చూడ్డానికి మరి అంత పెద్ద బొట్టు పెట్టుకొని ఆ విధంగా చీర కట్టుకున్న ఆ మహిళ ఏం మాట్లాడింది, ఈ సోనం వాంగ్చుక్ అనేవాడు ఏం మాట్లాడాడు ఒకసారి వినండి మీరే. ये ऐसे राम निकले जो सीता को रावण से छुड़ा के लाए मगर घर नहीं ले गए, भरी बाजार में बिकने के लिए रख दिए. ఇది సోనం వాంగ్చుక్ మాట్లాడింది ఏంటి? సీతమ్మని రాముడు ఓపెన్ మార్కెట్ లో పెట్టి అమ్మేశాడు అని మాట్లాడుతున్నాడు. మరి ఇప్పటి వరకు ఇతడు సంఘ సంస్కర్త, వీరుడు, ధీరుడు, మంచివాడు అన్నారు కదా. మంచివాడైతే ఇలా మాట్లాడతాడా? ఈ భారతదేశం మీద ఇంత విషం కక్కుతాడా? సీతమ్మని ఓపెన్ మార్కెట్ లో పెట్టాడు రాముడు అని ఇంత ఓపెన్ గా మాట్లాడిన వాడిని ఏం చేయాలి? ఈ భారతదేశంలో ఇష్టం వచ్చినట్టుగా విచ్చలవిడిగా వీళ్ళంతా రెచ్చిపోతుంటే భారతదేశం భరిస్తూ ఉండాలా? ఇక అలాగే ఆమె ఏం మాట్లాడింది, ఇంకా ఆవిడ డీటెయిల్స్ అండ్ అన్ని కూడా తీసుకుంటున్నాం. ఆమె ఏం మాట్లాడుతుంది, అసలు మహిళ అనడానికి కూడా అసహ్యం వేస్తోంది, చీ అనాలనిపిస్తోంది. ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి అసలు? ఆమె ఏమంటోంది, భారత మాతకి ఎంతమంది మొగుళ్ళు రా అని అడుగుతోంది. ఈ భారత మాత బిడ్డల్ని అడుగుతోంది. నీ తల్లికి ఎంతమంది మొగుళ్ళు అని అడుగుతోంది. మొన్నటిదాకా బ్రిటిష్ వాడు, అంతకుముందు మొఘల్ వాడు, ఇక నెక్స్ట్ ఏ మొగుడు అని అడుగుతోంది. ఏం చేయాలి? ఈ భారత మాత కడుపును పుట్టిన బిడ్డలుగా మనం ఏం చేయాలి? కడుపు రగిలిపోతుంది, కళ్ళల్లో రక్త కన్నీరు వస్తున్నాయి. ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి? ఈ దేశంలో కూర్చొని ఈ దేశంలో తింటూ పందికొక్కుల్లాగా ఈ దేశాన్ని ఇష్టం వచ్చినట్టుగా ఈ దేశ భారత మాతను మనం కన్న తల్లిలాగా భావిస్తూ ఉంటామే. ఏదైనా సరే కన్న తల్లిలాగా ఒక్కసారి ఆలోచించండి. మీ కన్న తల్లినే ఎవరైనా ఈ మాట అంటే సీము, నెత్తురు, పౌరుషం ఉన్న ఎవరికైనా సరే ఎలా ఉంటుంది? ఒళ్ళు మండిపోతుంది. ఏం చేస్తారు ఆమెని? ఏం చేయాలి అసలు ఆమెని? కానీ ఈ భారతదేశంలో ఏముంటుందో తెలుసా? ఆవిడ మీద ఒకవేళ కేసు ఫైల్ అయినాయి అనుకోండి, ఆవిడికి రక్షణ కల్పిస్తూ కూడా మన దగ్గర పోలీస్ వ్యవస్థ పని చేయాలి. ఆ విధంగా మన చట్టాలు ఉన్నాయి మన దౌర్భాగ్యానికి. ఇదే పాకిస్తాన్లో అయితే బ్లాస్ఫెమీ అనే ఒక చట్టం ఉంటుంది. ఈ బ్లాస్ఫెమీ ద్వారా ఏం చేస్తారంటే దేశాన్ని కానీ వాళ్ళ దైవాన్ని కానీ దూషించారు అంటే కనుక వాళ్ళకి మరణమే. వాళ్ళు మాట్లాడారు అంటే కనుక, అది రికార్డ్ అయిందంటే కనుక, అది తీసుకెళ్లి కోర్టులోనో ప్రభుత్వం ముందో పెట్టామంటే కనుక వాళ్ళకి మరణమే. దాన్నే బ్లాస్ఫెమీ చట్టం అంటారు. పాకిస్తాన్లో ఇది ఉంది. అలాగే చైనాలో కూడా, చైనాలో దేశాన్ని కానీ వామపక్ష పార్టీని కానీ ఆ దేశ అధ్యక్షుడిని కానీ ఎవరైనా దూషించారు అన్న వీడియో బయటకు వచ్చింది అంటే కనుక ఇమ్మీడియట్లీ మరణమే. మరణశిక్ష ఖరారైపోతుంది. ఇంకా ఆలోచనలు, ట్రయల్ కోర్టులు, తిరుగుళ్ళు ఇవేముండవు. మరణశిక్ష కన్ఫర్మ్ అవుతుంది, వన్స్ లోపలికి వెళ్ళిపోతారు. పక్కనే ఉన్న దేశాలు కదా పాకిస్తాన్ అండ్ చైనా. మరి ఇంత ప్రేమికులు కదా వీళ్ళు, పాకిస్తాన్ ప్రేమికులు, చైనా ఆరాధకులు కదా వీళ్ళు. మరి ఆ చట్టాలు ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తే ఎంతమంది ఊరికంబాలకి వేలాడతారు ఒకసారి ఆలోచించండి. ఎంతమంది ఈ ఊరికంబాలకి వేలాడతారు?
ఈ భారతదేశంలో పుట్టి ఈ భారత నేలని మనం మాతలాగా తల్లిలాగా భావించే ఈ భారత మాతని ఇన్ని మాటలు మాట్లాడుతున్నా వీళ్ళని అసలు ఏం చేయాలి? వీళ్ళ ఆడవాళ్ళ? ఇదే మన దగ్గర ఉన్న ఈ వామపక్ష ముసుగులు ఉంటాయి కదా, హేతువాద ముసుగులు, వీళ్ళు కూడా ఏమంటారు? భారతమాతలాగా గంగిరెద్దులాగా రెడీ అయి వెళ్ళారా? వీళ్ళ టార్గెట్ ఒకటే ఉంటుంది, భారతమాత సీతాదేవి. ఎవరినైతే మనం మాతలుగా మన తల్లులుగా భావిస్తామో ఆ మూలం మీద మన సెంటిమెంట్ మీద మన గుండెల మీద గుచ్చడానికి మాట్లాడుతూ ఉంటారు. 70 ఏళ్లుగా వీళ్ళ ఆటలు ఈ విధంగానే సాగుతూ వచ్చాయి. 70 ఏళ్లుగా ఇదే చేస్తూ వచ్చారు. ఇక్కడ ఉన్న వాళ్ళ మనసులందరినీ కూడా పాడు చేస్తూ వచ్చారు. వీళ్ళు మాత్రం చూడ్డానికి శుద్ధిపూసల్లాగా కనబడుతూ ఉంటారు. వీళ్ళు వేసే వేషాలు మామూలు వేషాల, దరిద్రమైన నీచమైన బతుకులు వాళ్ళ బతుకులు, అంత దారుణంగా ఉంటాయి. వాళ్ళ బతుకుల్లాగానే భారతమాత బతుకు కూడా ఉంటుంది అనుకున్నారు. స్వచ్ఛమైనది భారతమాత, అగ్ని పునీతురాలు మన భారతమాత, మన సీతమ్మ. మనం ఆ విధంగా ఫీల్ అవుతూ ఉంటాం. ఆ మహిళకి మనం ఇచ్చుకున్న ప్లేస్ అలాంటిది, స్త్రీమూర్తికి మనం ఇచ్చిన ప్లేస్ అలాంటిది. ఏ దేశంలో చూసినా, ఏ యూరోపియన్ దేశంలో చూసినా సరే ఫాదర్ ల్యాండ్ అంటారు. కేవలం భారతదేశాన్ని మాత్రమే మనం మదర్ ల్యాండ్ అంటాం, అంటే తల్లిలాగా పూజిస్తాం. స్త్రీకి ఇచ్చిన మనం విలువ, చెట్టును పూజించిన, పుట్టను పూజించిన, ప్రతి దానిలో కూడా ది స్త్రీ ఇది మాత్రమే వాడేది భారతదేశం. కానీ ఇంకా 70 ఏళ్లుగా మేము కుట్రలు చేస్తున్నా సరే ఇక్కడున్న సనాతనాన్ని మూలాన్ని కొట్టలేకపోతున్నామని వీళ్ళ ఆటలు రెచ్చపోతున్నారు. వీళ్ళకి కావాల్సిన పార్టీ దేశంలో రావాలి. ఈ విధంగా జార్జ్ సోరోస్ అండ్ ఈ డీప్ స్టేట్ పాలిటిక్ వాళ్ళ ఆటలకి బలిపశువుని చేయాలి భారతదేశాన్ని. అందుకే ఈ విధంగా చేస్తున్నారు, దుర్మార్గమైన ఆటలు ఆడుతున్నారు. నేను ఇప్పుడు చెబుతున్నాను, ఈ మహిళ ఎవరైతే మాట్లాడిందో ఆమెను ఏం చేయాలి చెప్పండి మీరే. ప్రతి ఒక్కళ్ళు కూడా, ప్రతి ఒక్క టీం కూడా కలిసి ప్రతి చోట ఎంత వీలైతే అన్ని చోట్ల కేసులు పెట్టాలా వద్దా? మన భారతమాతని ఎంతమంది మొగుళ్ళు రా మీకని ఓపెన్గా అడుగుతున్నా ఈమెను ఏం చేయాలి? నడి రోడ్డు మీద మరి ఈడ్చుకు రావాలా లేదా? వేరే దేశాల్లో అయితే అదే జరుగుతుంది. మరి ఈ రోజు మనం ఏం చేయాలి? చట్టపరంగా ఆమె మీద యాక్షన్ తీసుకోవాలి. ఎన్ని చోట్ల వీలైతే అన్ని చోట్ల కూడా కేసులు పెట్టండి. ఎవరైతే నిజంగా ఇది మానసికంగా ఫీల్ అయ్యారో గ్రూపుగా వెళతారా, ఒక్కొక్కరుగా వెళతారా, ఆ మహిళ మీద నేను డీటెయిల్స్ అవన్నీ కూడా వీలైతే నేను 7 గంటలకే ఆ డీటెయిల్స్ అన్నిటిని కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆమె ప్లేసు, ఆమె ఊరు, అవన్నీ కూడా డీటెయిల్స్ అన్ని కలిపి మీరు ఖచ్చితంగా ఆమె మీద కేసులు పెట్టండి. మగధా న్యూస్ నుంచి నేను కూడా నేను పెడతాను. ఖచ్చితంగా ఈమె మీద కేసు ఫైల్ చేస్తాం. ఇష్టం వచ్చినట్టుగా ఇన్నాళ్ళు మాట్లాడుతుండే ఎవరు అందరూ కూడా నోరు మూసుకొని ఊరుకున్నారు. ఎంత సూటిగా మాట్లాడుతుంది అంటే ఈ మహిళ, ఈ భారతదేశంలో పుట్టిన పిల్లలందరూ ఎవరైతే ఉంటారో, ఈ భారతదేశంలో నేల మీద పుట్టిన వాళ్ళందరినీ కూడా నిలదీసి అడుగుతోంది. మీ తల్లికి ఎంతమంది మొగుడురా అని ఓపెన్గా అడుగుతోంది. ఏం చేయాలి ఈమెని? కండ కావరం, బరి తెగింపు, దీనిని భావస్వేచ్ఛ అని చెప్పి దానికి ఒక పేరు పెట్టి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్న వాళ్ళని ఏం చేయాలి? మీరే చెప్పండి. ఎవరైనా సరే నేను నా భారతమాత తల్లికి పుట్టిన బిడ్డని అని ఫీల్ అయిన ప్రతి ఒక్కరూ కూడా మీరు ఫీల్ అయ్యి మీ గుండెకి ఇది తాకితే గనక ప్రతి ఒక్కళ్ళు వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి. ఎన్ని రూపాలలో కంప్లైంట్స్ ఇవ్వచ్చు, ఫోన్లో ఇవ్వచ్చు, ఏ రకంగా ఇవ్వచ్చు, అన్ని రకాలుగా కూడా మీద కంప్లైంట్ ఇవ్వాలి. ఇలాంటి వాళ్ళు ఇంకొకసారి మాట్లాడాలి అంటే కనుక ఊరుకోకూడదు. ఇదే తెలుగు నేల నుంచి మనం చూపిద్దాం ఆమెకి. ఢిల్లీలో మాట్లాడుతున్నాను, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నా, భారతమాతని మాట్లాడా, ఇదే తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎవరు మాట్లాడినా సరే ఆ వీడియో క్లిప్ తీసుకొని ఇక నుంచి భారతమాతని మాట్లాడారు అంటే, ఈ సీతమ్మని, మన సీతమ్మని మాట్లాడారు అంటే గనక ఎవరిని ఒప్పుకోవద్దు. ఈ రాజ్యాంగంలోనే ఉంది, రామస్ఫూర్తి ఉంది. మన ఫండమెంటల్ రైట్స్ అన్ని కూడా మనం రామస్ఫూర్తి నుంచి, రామరాజ్యం నుంచి తీసుకున్నాం. మన సీతమ్మకి, రామయ్యకి గౌరవించుకోలేనప్పుడు ఎందుకు ఈ రాజ్యాంగాలు, ఎందుకు ఈ భారతదేశంలో పుట్టడం, ఎందుకు ఈ జీవితం అనిపిస్తుంది? నేను చెబుతున్నాను, ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళ ఎవరిని కూడా ఉపేక్షించొద్దు. ఈ తెలుగు నేల స్పందించాలి. మన ప్రతిస్పందన ఎలా ఉంటుందో తెలియజేద్దాం. ఈ భారతదేశంలో ఈ భావ స్వేచ్ఛే కాదు, చట్టాలు కూడా ఎంత బలంగా ఉంటాయని ఆ పీకకి ఉరితాడులాగా బిగించాలి ఇలాంటి వాళ్ళకి. అప్పుడు కానీ బుద్ధి రాదు. నేను చెబుతున్నాను మరొకసారి, మగధా న్యూస్ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాను, మేము కూడా రేపు ఈ కంప్లైంట్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నాం. ఆమెకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే మీరందరూ ఎవరైతే నా భారత మాతని అన్నారు అని ఫీల్ అవుతారో అందరూ కంప్లైంట్ ఇవ్వడానికి రెడీ అవ్వండి. ఇక ఇంతకంటే చేసేది లేదు. ఎందుకంటే వాళ్ళ విజృంభణ ఆ విధంగా పెరుగుతూ వస్తోంది, రోజుకి పెరుగుతూ వస్తోంది. మగధా న్యూస్ ప్రారంభం, మగధా న్యూస్ పునాది ఈ పెరుగుదలకి అడ్డుకట్ట వేయడానికే. గుర్తించండి, 8 నెలల క్రితం ఈ పెరుగుదలకి అడ్డుకట్ట వేయడానికే, ఈ పెరుగుదలకి ఫుల్ స్టాప్ పెట్టడానికే, ఈ పెరుగుదలకి మేకు కొట్టడానికే మగధా న్యూస్ పుట్టుకొచ్చింది. ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తే లేదు. ఈ 2 తెలుగు రాష్ట్రాల నుంచి దేశంలో ఏ మూలన కూర్చున్న వాడైనా
దేశ మాతని గాని సీతమ్మని గాని ఎవడు ఏం మాట్లాడినా వదలొద్దు మనం. దట్స్ ఆల్ ఫర్ నౌ.